హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంతకుముందు అడిగినటువంటి అన్ని ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏది? ఆప్షన్స్ 1 సమస్య సాధన, 2 కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం, 3 వ్యక్తపరచడం, 4 అనుసంధానం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 4 అనుసంధానం చేయడం. క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వాటిలో ఆగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాలను గుర్తించండి. స్టేట్మెంట్స్: ఏ సూత్రీకరణ చేయడానికి, బి నియమాలు రూపొందించడానికి, సి సిద్ధాంతీకరించడానికి, డి సూత్రాలను ఉపయోగించి సమస్యా సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. ఇక్కడ సరైన స్టేట్మెంట్ చూసినట్లయితే ఏబిసి మాత్రమే సరైనవి. ఆగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాలను గుర్తించడం అనే దానికి ఏబిసి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 3. గణిత బోధనాభ్యసన సామాగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి. స్టేట్మెంట్స్: ఏ పెగ్బోర్డ్తో గుణాకార భాగాహారాలను నేర్పించవచ్చు, బి గ్రిడ్ పేపర్తో భిన్నాలు శాతాలను నేర్పించవచ్చు, సి జియోబోర్డుతో పునరావృత వ్యవకలనమే భాగాహారమని చూపవచ్చు, డి పూసల చట్రంతో స్థాన విలువలను నేర్పించవచ్చు. ఇక్కడ సరైన జతలు చూసినట్లయితే ఏబిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 4. సాంప్రదాయక పీరియడ్ పథకం నందలి వికాస వ్యాసక్తుల సోపానంలోని క్రింది అంశాలను క్రమ పద్ధతిలో అమర్చండి. స్టేట్మెంట్: ఏ సంబంధిత బోధనాభ్యసన వ్యాసక్తులు లేదా కృత్యాలు, బి విషయ సమర్పణ, సి సామాన్యీకరణం, డి విషయాభివృద్ధి. ఇక్కడ సరైన జవాబు బిఏడిసి. అంటే మొదట విషయ సమర్పణ, తర్వాత సంబంధిత బోధనాభ్యసన వ్యాసక్తులు లేదా కృత్యాలు, ఆ తర్వాత విషయాభివృద్ధి, చివరికి సామాన్యీకరణం. క్వశ్చన్ నెంబర్ 5. ఉపాధ్యాయుడు కాసాగు అనే భావన ఎంతమంది విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందని గుర్తించడానికి 2/3 + 3/7 = అనే సమస్యనిచ్చి పరీక్షిస్తే ఇది ఈ రకమైన మూల్యాంకనం. ఆప్షన్స్: 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం, 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం. క్వశ్చన్ నంబర్ 6. నిర్మాణాత్మక అభ్యసనంలో సౌకర్యకర్తగా గణిత ఉపాధ్యాయుడు అమలు చేసే అంశాలకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. స్టేట్మెంట్: ఏ తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానిని అభ్యాసకులు తిరిగి చెప్పడాన్ని ప్రోత్సహించాలి, బి అభ్యాసకులు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉపాధ్యాయుడు అవకాశాలను కల్పించాలి. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 ఏ అసత్యం మరియు బి సత్యం. క్వశ్చన్ నంబర్ 7. ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలను సూత్రీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి? ఆప్షన్స్: 1 సమస్య సాధన, 2 కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం, 3 వ్యక్తపరచడం, 4 అనుసంధానం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 2 కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం. క్వశ్చన్ నెంబర్ 8. క్రింది వాటిలో నిగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాలను గుర్తించండి. స్టేట్మెంట్స్: ఏ నియమాలు రూపొందించడానికి, బి ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని కనుక్కోవడానికి, సి ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడానికి, డి సూత్రాలను ఉపయోగించి సమస్యా సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే బిసిడి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 9. గణిత బోధనాభ్యసన సామాగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించిన క్రింది జతలను చదవండి. స్టేట్మెంట్: ఏ జియోబోర్డుతో స్థాన విలువలను నేర్పించవచ్చు, స్టేట్మెంట్ బి గ్రిడ్ పేపర్తో భిన్నాలు శాతాలను నేర్పించవచ్చు, సి నేపియర్ పట్టీలతో పెద్ద పెద్ద గుణాకారాలను చేయవచ్చు, డి పూసల చట్రంతో దశాంశాల సంకలన వ్యవకలనాలను నేర్పించవచ్చు.
ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే బిసిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 10. సాంప్రదాయక పీరియడ్ పథకం నందలి పర్యావసన లేదా అంత్య వ్యాసక్తుల సోపానంలోని క్రింది అంశాలను క్రమ పద్ధతిలో అమర్చండి. స్టేట్మెంట్ ఏ సమీక్ష, బి పర్యవేక్షణ అధ్యయనం, సి మూల్యాంకనం. సరైన సమాధానం చూసినట్లయితే బిఏసి అంటే ఫస్ట్ పర్యవేక్షణ అధ్యయనం, ఆ తర్వాత సమీక్ష, ఆ తర్వాత మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 11. భిన్నాల సంకలనం బోధిస్తున్నప్పుడు విద్యార్థులు ఎంత మేరకు అభ్యసనం చేశారో తెలుసుకొనుటకు 2/3 + 3/5ను సాధించండి అనే సమస్యను ఇచ్చాడు. ఇది ఈ రకమైన మూల్యాంకనం. ఆప్షన్స్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం, 3 సమగ్ర మూల్యాంకనం, 4 ప్రాగుప్తిక మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్. క్వశ్చన్ నెంబర్ 12. నిర్మాణాత్మక అభ్యసనంలో సౌకర్యకర్తగా గణిత ఉపాధ్యాయుడి పాత్రకి సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. స్టేట్మెంట్ ఏ బోధనాభ్యసన ప్రక్రియలో అభ్యాసకులకు కృత్యాలను ఇచ్చి తమంతట తామే జ్ఞాన నిర్మాణం చేసుకునేలా చూడాలి. స్టేట్మెంట్ బి కేవలం గణిత పాఠ్యపుస్తకాలకే పరిమితమై బోధన చేయాలి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ స్టేట్మెంట్ సత్యం మరియు బి స్టేట్మెంట్ అసత్యం. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వాటిలో గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణాలను ప్రతిబింబించే అంశాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ సంఖ్యాభావన, 2 స్టేట్మెంట్ బి హేతుబద్ధమైన ఆలోచన, స్టేట్మెంట్ సి జ్యామితీయ ఆకారాల భావన, స్టేట్మెంట్ డి సమస్య పరిష్కార నైపుణ్యాలు. ఇక్కడ సరైన సమాధానం బి మరియు డి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. అంటే హేతుబద్ధమైన ఆలోచన, అదేవిధంగా సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఇవి మాత్రమే సరైన స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది వాటిలో గణితం యొక్క సాంస్కృతిక విలువను ప్రతిబింబించే వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్స్ 1 నిత్య జీవిత సందర్భాలలో గణిత భావనల వినియోగం, 2 గణిత ప్రవచనాలను నిరూపించడానికి ఆగమన నిగమన తార్కికతను ఉపయోగించడం, 3 గణితం యొక్క చరిత్రను అన్వేషించడం, డి సత్యం మరియు మేధో నిజాయితీ కోసం అన్వేషణ. సరైన సమాధానం ఆప్షన్ 3 గణితం యొక్క చరిత్రను అన్వేషించడం. ఇది గణితం యొక్క సాంస్కృతిక విలువను ప్రతిబింబించే వ్యాఖ్య. క్వశ్చన్ నెంబర్ 15. ఒక అభ్యాసకుడు తరగతి గదిలో బోధించే పద్ధతిలో కాకుండా వేరొక పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ ప్రయత్నం ఈ బోధనా లక్ష్యం కిందికి వస్తుంది. ఆప్షన్స్ 1 జ్ఞానం, 2 వినియోగం, 3 అవగాహన, 4 నైపుణ్యం. సరైన సమాధానం ఆప్షన్ 2 వినియోగం. క్వశ్చన్ నెంబర్ 16. దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని ఉత్పాదించడానికి దాని వైశాల్యం మరియు కొలతల మధ్య సంబంధాన్ని అన్వేషించడం ద్వారా, అంటే వివిధ పొడవు మరియు వెడల్పుల కొలతలతో దీర్ఘచతురస్రాలను అధ్యయనం చేస్తే అప్పుడు అనుసరించిన బోధనా పద్ధతిని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ 1 ఆగమన, 2 నిగమన, 3 విశ్లేషణ, 4 సంశ్లేషణ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 17. 6వ తరగతి విద్యార్థిని దశాంశ భిన్నాల భావనలో ఆమె జ్ఞానాన్ని మదింపు చేయడానికి సంఖ్యారేఖపై 10.5 విలువను సూచించమని అడిగితే అప్పుడు ఆ ప్రశ్న ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. ఆప్షన్స్ 1 సమస్య సాధన, 2 కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం, 3 ప్రాతినిధ్యపరచడం, 4 అనుసంధానం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రాతినిధ్యపరచడం. క్వశ్చన్ నెంబర్ 18. పాఠ్య ప్రణాళిక యొక్క హెర్బార్టియన్ దశల ప్రకారం ఉపాధ్యాయుడు బోధించవలసిన భావనలను అభ్యాసకునికి కలిగి ఉన్న పూర్వ భావనలతో అనుసంధానిస్తే ఈ దశను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ 1 సంసర్గం, 2 పునశ్చరణ, 3 అన్వయం, 4 సాధారణీకరణం. సరైన సమాధానం ఆప్షన్ 1 సంసర్గం. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వాటిలో పాఠ్యపుస్తకం నందు ఇచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ప్రావీణ్యత సాధించడంలో విద్యార్థులకు సహాయపడని అంశాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ సమస్యకు సంబంధించిన భావనలను అర్థం చేసుకుని అభ్యాసంలో ఇవ్వబడిన సమస్యలను సాధించడం, బి పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన సాధించిన ఉదాహరణ సమస్యలను మాత్రమే విద్యార్థులకు అభ్యసించేలా చేయడం, సి
పాఠ్యపుస్తకంలో అభ్యాసాల రూపంలో ఇచ్చిన ప్రతి సమస్యను ఉపాధ్యాయుడే సాధిస్తాడు, ఆ తర్వాత వివరిస్తాడు. డి. గణిత శాస్త్ర భావనలను అర్థం చేసుకోకుండా దానిలో ఉన్న సోపానాలను అనుసరించడం ద్వారా యాంత్రికంగా సమస్యలను పరిష్కరించడం. ఫ్రెండ్స్, ఇక్కడ సరైన జవాబును చూసినట్లయితే స్టేట్మెంట్స్ BCD సరైనవి. ఏ సరైన స్టేట్మెంట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 20. జవాబు పత్రాలను నిష్పాక్షికతతో మూల్యాంకనం చేయడానికి ఉత్తమ పద్ధతి. ఆప్షన్స్ 1. మూల్యాంకన సూత్రాల ఆధారంగా జవాబు పత్రాలను మదింపు చేయడం. 2. జవాబు పత్రాలను తనదైన రీతిలో మూల్యాంకనం చేయడానికి మూల్యాంకనం చేసేవారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం. 3. మూల్యాంకనం చేసే అదే వ్యక్తితో సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయించడం. 4. విద్యార్థుల వారీగా ప్రశ్నల వారీగా మార్కుల విశ్లేషణ చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 1. మూల్యాంకన సూత్రాల ఆధారంగా జవాబు పత్రాలను మదింపు చేయడం. ఇది జవాబు పత్రాలను నిష్పాక్షికతతో మూల్యాంకనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 21. ఒక అభ్యాసకుడు గణితం గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉండి వివిధ గణిత సహపాఠ్య కార్యకలాపాలతో తనకు తానుగా పాల్గొంటే అప్పుడు మనం అభ్యాసకుని గురించి ఇలా చెప్పవచ్చు. ఆప్షన్స్ 1. చాలా వరకు సిలబస్ మరియు తరగతి గది బోధనకు పరిమితమై ఉన్నారు. 2. గణితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు. 3. మంచి గణన నైపుణ్యాలు కలిగి ఉన్నారు. 4. మంచి మేధో నైపుణ్యాలను కలిగి ఉన్నారు. సరైన సమాధానం ఆప్షన్ 2. గణితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిలో సర్పిల విధానం నందు నిర్మించిన గణిత పాఠ్యాంశాలకు వర్తించని లక్షణం. ఆప్షన్ 1. విషయం చిన్న యూనిట్లుగా విభజించబడి అభ్యాసకుడి వయస్సు, పరిణితి స్థాయి మరియు సామర్థ్యాల ప్రకారం పరిచయం చేయబడుతుంది. 2. మునుపటి తరగతిలో నేర్చుకున్న అంశాలను పునఃపరిశీలించడానికి అవకాశం ఇవ్వబడుతుంది. 3. ఒక విద్యార్థి ఒక తరగతి నుండి తదుపరి ఉన్నత తరగతికి మారినప్పుడు విషయం యొక్క కాఠిన్యత స్థాయి మరియు సంక్లిష్టత స్థాయి పెరుగుతుంది. 4. ఒక నిర్దిష్ట అంశం ఒక నిర్దిష్ట తరగతిలో ప్రవేశపెట్టబడి అదే తరగతిలో ముగుస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 4. వర్తించని లక్షణం అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 4. ఒక నిర్దిష్ట అంశం ఒక నిర్దిష్ట తరగతిలో ప్రవేశపెట్టబడి అదే తరగతిలో ముగిస్తుంది అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 23. సంక్లిష్టతతో కూడిన రాత సమస్యలను అభ్యాసకులు ఎలా సాధించాలో బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి ఏది? ఆప్షన్స్ 1. ఆగమన. 2. విశ్లేషణ. 3. ప్రయోగశాల. 4. నిగమన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2. విశ్లేషణ పద్ధతి. సంక్లిష్టతతో కూడిన రాత సమస్యలను అభ్యాసకులు ఏ విధంగా సాధించాలో బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి విశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వాటిలో గణితంలోని కొత్త అంశాలను బోధించడం ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు చేయాల్సిన ప్రాథమిక పనిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో అభ్యాసకులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలపై ఆలోచన చేయడం. స్టేట్మెంట్ బి. కొత్త అంశాన్ని పరిచయం చేయడానికి అభ్యాసకుడికి అవసరమైన పూర్వ భావనల జాబితా తయారు చేయడం. సంబంధిత బోధనాభ్యసన వనరులను గుర్తించడం. స్టేట్మెంట్ సి. సంబంధిత బోధనాభ్యసన వనరులను గుర్తించడం. స్టేట్మెంట్ డి. అంశాన్ని బోధించడానికి ఉపయోగించాల్సిన బోధనా వ్యూహాలు, విధానాలు మరియు పద్ధతులపై సరైన ఆలోచన కలిగి ఉండడం. స్టేట్మెంట్ ఈ. విద్య యొక్క సాధారణ లక్ష్యాలపై ఆలోచన కలిగి ఉండడం. ఫ్రెండ్స్, ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ABCD ఈ 4 స్టేట్మెంట్లు సరైనవి. స్టేట్మెంట్ ఈ అనేది తప్పు. క్వశ్చన్ నెంబర్ 25. పాఠ్యాంశాల అమరికలో సర్పిలాకార పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనం. ఆప్షన్స్ 1. శీర్షిక ఒకేసారి పూర్తి చేయబడుతుంది. 2. శీర్షికపై లోతైన ప్రత్యేక అవకాశాలను అందిస్తుంది. 3. పాఠ్య ప్రణాళిక సామాగ్రిని సులభంగా నిర్వహించేందుకు అనుమతిస్తుంది. 4. విషయ పునర్విమర్శకు అవకాశాలను కల్పిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 4. విషయ పునర్విమర్శకు అవకాశాలను కల్పిస్తుంది. ఇది సర్పిలాకార పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనం. క్వశ్చన్ నెంబర్ 26. విద్యార్థులు గణిత భావనలను తప్పుగా అర్థం చేసుకోవడాన్ని గణిత ఉపాధ్యాయులు ఎలా తొలగించాలి? ఆప్షన్స్ 1. నిర్వచనాలు మరియు సూత్రాలను కంఠస్థంతో జ్ఞప్తి చేసుకోవడానికి ప్రోత్సహించడం. 2. సందేహాలను సరైన వివరణలతో నివృత్తి చేయడం.
3 తప్పుడు భావనలను విస్మరించడం. 4 ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరచడం. సరైన సమాధానం ఆప్షన్ 2 సందేహాలను సరైన వివరణతో నివృత్తి చేయడం. క్వశ్చన్ నెంబర్ 27 ఏ పద్ధతిలో అనుభవం మరియు ఆవిష్కరణ ద్వారా నేర్చుకునే వాతావరణం ఉంటుంది? ఆప్షన్స్ 1 నిగమన, 2 సంశ్లేషణ, 3 ఉపన్యాస, 4 ప్రయోగశాల. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతిలో అనుభవం మరియు ఆవిష్కరణ ద్వారా నేర్చుకునే వాతావరణం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 28 గణిత ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటనలో ఈ క్రింది మానవ నిర్మిత నిర్మాణాల ద్వారా రేఖాగణిత ఆకారాలు మరియు సౌష్ఠవాన్ని మరింత సముచితంగా బోధించగలరు? ఆప్షన్స్ 1 వినోదభరిత పార్కులు, 2 సినిమా వర్క్ షాపులు, 3 బీచ్ సంబంధిత ప్రదేశాలు, 4 చారిత్రక కట్టడాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 చారిత్రక కట్టడాలు. క్వశ్చన్ నెంబర్ 29 సవరించిన బ్లూమ్ యొక్క వర్గీకరణను సిద్ధం చేయడానికి ఆండర్సన్ మరియు క్రాత్వాల్ ఆశించిన ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్ 1 అభ్యసన లక్ష్యాలను కొలవలేనిదిగా చేయడం, 2 అభ్యసన లక్ష్యాలను ఉపేక్షించడం, 3 అభ్యసన లక్ష్యాల స్పష్టత మరియు వినియోగాన్ని మెరుగుపరచడం, 4 బ్లూమ్ యొక్క వర్గీకరణ రంగాలను మార్చడం. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసన లక్ష్యాల స్పష్టత మరియు వినియోగాన్ని మెరుగుపరచడం. క్వశ్చన్ నెంబర్ 30 యూనిట్ను బోధించే ముందు ఉపాధ్యాయులు బోధనా సామాగ్రిని ఏం చేయాలి? ఆప్షన్స్ 1 వాటిని సురక్షితం కాని ప్రాంతంలో ఉంచాలి, 2 వాటిని అస్తవ్యస్తంగా ఉంచాలి, 3 ముందుగానే వాటిని సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచాలి, 4 యూనిట్కు నిమిత్తం లేని బోధనాభ్యసన సామాగ్రిని సేకరించాలి. సరైన సమాధానం ఆప్షన్ 3 ముందుగానే వాటిని సిద్ధం చేసుకొని అందుబాటులో ఉంచాలి. క్వశ్చన్ నెంబర్ 31 టాపికల్ అప్రోచ్లోని ప్రధాన లోపం ఏమిటి? ఆప్షన్స్ 1 తార్కిక క్రమలోపం, 2 ఉపాధ్యాయునికి కనిష్ట పాత్ర, 3 అంశాల మధ్య సంబంధం లేకపోవడం, 4 విద్యార్థుల పరిపక్వతా స్థాయిలను పరిగణలోకి తీసుకోకపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థుల పరిపక్వతా స్థాయిని పరిగణలోకి తీసుకుపోవడం టాపికల్ అప్రోచ్లోని ప్రధాన లోపం. క్వశ్చన్ నెంబర్ 32 ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచిత మార్గం ఏమిటి? ఆప్షన్స్ 1 అందరిలో విమర్శించడం, 2 నిర్మాణాత్మక పరిపృష్టిని అందించడం, 3 లోపాలను విస్మరించడం, 4 అన్వేషణను నిరుత్సాహపరచడం. సరైన సమాధానం ఆప్షన్ 2 నిర్మాణాత్మక పరిపృష్టిని అందించడం. క్వశ్చన్ నెంబర్ 33 విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్స్ 1 పరిపాలనా పరిభారాన్ని పెంచడం, 2 మార్గదర్శకత్వం మరియు ప్రేరణ అందించడం, 3 కఠినమైన నియమాలు మరియు నిబంధనలను అమలు చేయడం, 4 బోధనా పద్ధతుల్లో సృజనాత్మకతను పరిమితం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 2 మార్గదర్శకత్వం మరియు ప్రేరణ అందించడం. క్వశ్చన్ నెంబర్ 34 క్యూసనేయర్ స్ట్రిప్స్ క్యూసనేయర్ పట్టీలు క్రింది గణిత అంశాలను నేర్చుకొనుటకు విద్యార్థులకు తోడ్పడతాయి. ఆప్షన్స్ 1 కూడిక మరియు తీసివేత, 2 వైశాల్యం మరియు ఘనపరిమాణం, 3 గుణకారం మరియు భాగాహారం, 4 సంయుక్త మరియు ప్రధాన సంఖ్యలు. సరైన సమాధానం మీ అందరికీ తెలిసే కూడిక మరియు తీసివేత. క్యూసనేయర్ పట్టీలతో కూడిక మరియు తీసివేతలను నేర్పించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 35 బోధన అభ్యసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ 1 లక్ష్యాలను నిర్దేశించడం, 2 పట్టి స్మృతిని ప్రోత్సహించడం, 3 అభ్యాసకుడి సామర్థ్యానికి మించిన అదనపు సమాచారాన్ని అందించడం, 4 ఉపాధ్యాయుని ప్రమేయాన్ని తగ్గించడానికి. సరైన సమాధానం ఆప్షన్ 1 లక్ష్యాలను నిర్దేశించడం. క్వశ్చన్ నెంబర్ 36 క్రింది వాటిలో ఏది గణిత తార్కికతలో భాగం కాదు? ఆప్షన్స్ 1 పరికల్పన చేయడం, 2 సాధారణీకరించడం, 3 ఆత్మాశ్రయత, 4 సమర్థించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆత్మాశ్రయత. గణిత తార్కికతలో భాగం కాదు అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 ఆత్మాశ్రయత కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37 5/2ను సంఖ్యారేఖపై చూపండి, 5/2ను సంఖ్యారేఖపై చూపండి అనే సమస్య ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయవచ్చు. ఆప్షన్స్ 1 సమస్య సాధన, 2 కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం, 3 వ్యక్తపరచడం, 4 ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ. ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందే రిపీట్ అయింది. సరైన సమాధానం ఏంది?
ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ. క్వశ్చన్ నెంబర్ 38 క్రింది బోధనాభ్యసన సామగ్రిలో స్థాన విలువ అనే భావనను వివరించడానికి అత్యంత అనువైనది. ఆప్షన్స్ 1 భిన్నాల చట్రము, 2 ₹1, ₹10 మరియు ₹100 నోట్లు, 3 సంఖ్యాపట్టిక, 4 జియో బోర్డు. సరైన సమాధానం ఆప్షన్ 1 భిన్నాల చట్రము. స్థాన విలువ అనే భావనను వివరించడానికి అత్యంత అనువైనది ఏంది ఫ్రెండ్స్? భిన్నాల చట్రము. క్వశ్చన్ నెంబర్ 39 క్రింది వాటిలో ప్రాథమిక స్థాయి యొక్క గణిత బోధనా లక్ష్యాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ గణిత భాష గుర్తులు పరిచయం చేయడం, బి విద్యార్థులలో గణితం పట్ల ఆసక్తిని పెంపొందించడం, సి బీజగణిత ప్రాథమిక భావనలను పరిచయం చేయడం, డి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడం. ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానం ఏబిడి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 40 క్రింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన వ్యాఖ్యలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ అభ్యసనం కొరకు మదింపు నిర్వహించబడును, బి విద్యార్థుల అభ్యసనంపై ఉపాధ్యాయులకు పరిపుష్టినిచ్చుట, సి బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించబడును, డి విద్యార్థులకు సంవత్సరాంతంలో గ్రేడ్లు ఇవ్వడానికి ఉపయోగపడును. సరైన సమాధానం ఏబిసి 3 స్టేట్మెంట్లు సరైనవి, డి స్టేట్మెంట్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 41 గణిత శాస్త్రవేత్తలు మరియు వారి సేవలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ ఆర్యభట్ట సైన్కు సంబంధించిన పట్టికలు తయారు చేశాడు. స్టేట్మెంట్ బి భాస్కర 2 పై విలువ 3.121255గా తెలియజేశాడు. సి బ్రహ్మగుప్త డాటా అనే గ్రంథాన్ని రచించాడు. డి యూక్లిడ్ రేఖాగణితానికి సంబంధించిన సిద్ధాంతాలు మరియు ప్రతిపాదనలు రూపొందించాడు. ఇక్కడ సరైన సమాధానం ఏబిడి స్టేట్మెంట్లు సరైనవి, సి అనే స్టేట్మెంట్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 42 క్రింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన వ్యాఖ్యలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ అభ్యసనం కొరకు మదింపు నిర్వహించబడును, బి విద్యార్థుల అభ్యసనంపై ఉపాధ్యాయులకు పరిపుష్టినిచ్చుట, సి బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించబడును, డి విద్యార్థులకు సంవత్సరాంతంలో గ్రేడ్లు ఇవ్వడానికి ఉపయోగపడును. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఏబిసి స్టేట్మెంట్లు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 43 క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక స్థాయిలో గణితీకరణానికి సంబంధించినది. ఆప్షన్స్ 1 తమ ఇంటి నుండి పాఠశాలకు గల దూరాన్ని అంచనా వేయడం, 2 నిజ జీవిత సమస్యలను గణిత పరిభాషలో వ్యక్తపరచడం, 3 సమస్యలను యాంత్రికంగా సాధించడం, 4 ఇచ్చిన దత్తాంశానికి తగిన స్కేలును ఉపయోగించి పటచిత్రాన్ని గీయడం. సరైన సమాధానం ఆప్షన్ 3 సమస్యలను యాంత్రికంగా సాధించడం. క్వశ్చన్ నెంబర్ 44 ఒక చతుర్భుజంలోని కోణాలు x(x+10, x+20 మరియు x+30) అయిన కోణాల విలువను కనుక్కోండి అనే సమస్య ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయవచ్చు. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ విద్యా ప్రమాణాలు. ఆప్షన్స్ 1 సమస్య సాధన, 2 కారణాలు నిరూపణలు, 3 వ్యక్తపరచడం, 4 ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ. సరైన సమాధానం ఆప్షన్ 1 సమస్య సాధన. క్వశ్చన్ నెంబర్ 45 క్రింది బోధనాభ్యసన సామగ్రిలో 2D జామితి ఆకారాలు అనే భావనను వివరించడానికి అత్యంత అనువైనది. ఆప్షన్స్ 1 జియో బోర్డ్, 2 పూసల చట్రం, 3 డామినోలు, 4 నేపియర్ పట్టీలు. సరైన సమాధానం ఆప్షన్ 1 జియో బోర్డ్. క్వశ్చన్ నెంబర్ 46 క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన వ్యాఖ్యలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ ఒక కోర్సు పూర్తయిన తర్వాత ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో తెలుసుకోవడానికి ఉపయోగించబడును, బి అభ్యసనం కొరకు మదింపు, సి విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వడానికి ఉపయోగించబడును. సరైన సమాధానం ఏసి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 47 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి 28+15ను ఈ విధంగా సాధించాడు. ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ క్యారీ అనేది తీసుకోకుండా సాధించడం అనేది జరిగింది. క్రింది వాటిలో వేటిని తిరిగి బోధించడం ద్వారా ఈ అభ్యసన లోపాన్ని నివారించవచ్చు.
స్టేట్మెంట్ ఏ ఒక అంకెను మరొక అంకెతో కూడడం, బి రీగ్రూపింగ్ భావన, సి స్థాన విలువలు, డి ఆవర్తన సంకలన భావన. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే బీసీ అనే స్టేట్మెంట్లు సరైనవి. అంటే రీగ్రూపింగ్ భావన, స్థాన విలువలు. క్వశ్చన్ నెంబర్ 48. ఒక త్రిభుజ వైశాల్యం 220 చదరపు సెంటీమీటర్లు, దాని ఎత్తు 11 సెంటీమీటర్లు అయినా దాని భూమిని కనుగొనండి. ఈ సమస్యను సాధించడానికి క్రింది వాటిలో అత్యంత అనువైన పద్ధతి. ఆప్షన్స్ 1 విశ్లేషణ, 2 ప్రకల్పన, 3 ఆగమన, 4 నిగమన. సరైన సమాధానం ఆప్షన్ 4 నిగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 49. ప్రకృతిలోని పూలు, ఆకులు అందంగా ఉండడానికి కారణం వాటిలోని సౌష్ఠవ రూపం. ఈ వాక్యము గణితం యొక్క ఈ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆప్షన్స్ 1 వరుస క్రమంపై ఆధారపడిన విషయం, 2 ఖచ్చితత్వం, 3 సౌందర్య లక్షణం, 4 సరిచూసే భావన. సరైన సమాధానం ఆప్షన్ 3 సౌందర్య లక్షణం. క్వశ్చన్ నెంబర్ 50. సమస్య సాధన విధానం సారాంశం నుండి దత్తాంశానికి కొనసాగితే ఆ బోధనా పద్ధతి. ఆప్షన్స్ 1 ఆగమన, 2 విశ్లేషణ, 3 సంశ్లేషణ, 4 ప్రయోగశాల. సరైన సమాధానం ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి. సారాంశం నుండి దత్తాంశానికి కొనసాగుతుంది కాబట్టి విశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 51. వార్షిక పరీక్ష ఈ మూల్యాంకనానికి సంబంధించింది. ఆప్షన్స్ 1 లోప నిర్ధారణ, 2 సమగ్ర, 3 నిర్మాణాత్మక మూల్యాంకనం, 4 సంగ్రహణాత్మక మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 4 సంగ్రహణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్. క్వశ్చన్ నెంబర్ 52. క్రింది వాటిలో తరగతి గది బోధన యందు ఉత్తమ గణిత ఉపాధ్యాయుని పాత్రలు కాని వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ విద్యార్థుల అభ్యసనానికి సౌకర్యకర్తగా వ్యవహరించడం, బి విమర్శనాత్మకంగా ప్రశ్నించడం, స్వేచ్ఛగా వ్యక్తీకరించడం, పరస్పర చర్యలు జరపడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వడం, సి వల్లె వేయడానికి మాత్రమే ప్రాధాన్యతనివ్వడం, డి పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కావడం. ఇక్కడ సరైన స్టేట్మెంట్ చూసినట్లయితే సిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 53. ప్రాథమిక స్థాయికి కేటాయించిన భిన్నాలకు సంబంధించిన సిలబస్ను కేవలం 5వ తరగతిలో మాత్రమే బోధించే విధంగా నిర్ణయించడం జరిగితే ఆ విద్యా ప్రణాళిక రూపొందించిన విధానం ఏమిటి? ఆప్షన్స్ 1 శీర్షిక పద్ధతి, 2 ఏకకేంద్ర పద్ధతి, 3 సర్పిల పద్ధతి, 4 విషయాంతర పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 శీర్షిక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 54. పీరియడ్ పథక రచనలో పూర్వ జ్ఞాన పరిశీలన కలిగి ఉండే సోపానం ఏమిటి? ఆప్షన్స్ 1 ప్రవేశ వ్యాసక్తులు, 2 వికాస వ్యాసక్తులు, 3 పర్యావసన వ్యాసక్తులు, 4 పర్యవేక్షణ వ్యాసక్తులు. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రవేశ వ్యాసక్తులు. క్వశ్చన్ నెంబర్ 55. 2² = 4 ఈ విలువ ఏ వేళైనా ఏ ప్రాంతంలోనైనా ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉంటుంది. ఇది గణితం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది. ఆప్షన్స్ 1 వేగం, 2 ఖచ్చితత్వం, 3 వరుస క్రమంపై ఆధారపడిన విషయం, 4 నిరూపించగలిగినది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఖచ్చితత్వం. క్వశ్చన్ నెంబర్ 56. ఒక రోడ్ రోలర్ వ్యాసార్థం 1 మీటర్, దాని పొడవు 3 మీటర్లు అయినా అది ఒక చుట్టూ తిరిగినప్పుడు చదును చేసే రోడ్డు వైశాల్యం ఎంత? ఈ సమస్య సాధన విధానం దత్తాంశం నుండి సారాంశానికి కొనసాగితే ఆ బోధనా పద్ధతి ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 57. ఇంటి నియోజనాల ఆధారంగా మదింపు చేసే మూల్యాంకనం ఏది? ఆప్షన్స్ 1 నార్మేటివ్ మూల్యాంకనం, 2 ప్రాగుక్తిక మూల్యాంకనం, 3 నిర్మాణాత్మక మూల్యాంకనం, 4 సంగ్రహణాత్మక మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 58. క్రింది వాటిలో తరగతి గది యందు ఉత్తమ గణిత ఉపాధ్యాయుని పాత్రలను గుర్తించండి. స్టేట్మెంట్స్ ఏ విద్యార్థుల అభ్యసనానికి సౌకర్యకర్తగా వ్యవహరించడం, బి వల్లె వేయడానికి ప్రాధాన్యతనివ్వడం, సి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించడం, డి పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కావడం. సరైన సమాధానం ఏసీ స్టేట్మెంట్లు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 59. భిన్నాలు అనే శీర్షికను 3వ తరగతిలో భిన్నాలు రకాలు, 4వ తరగతిలో సజాతి విజాతి భిన్నాలు, 5వ తరగతిలో భిన్నాల సంకలన వ్యవకలనాలు ఇలా వివిధ తరగతులకు బోధించే విధంగా విభజించడం జరిగితే ఆ విద్యా ప్రణాళిక రూపొందించిన విధానం ఎటువంటిది? ఆప్షన్స్ 1 శీర్షిక పద్ధతి, 2 ఏకకేంద్ర పద్ధతి, 3 విషయాంతర పద్ధతి, 4 సమస్య కేంద్రీకృత పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏకకేంద్ర పద్ధతి.
క్వశ్చన్ నెంబర్ 60 పీరియడ్ పదక రచనలో పునర్విమర్శ కలిగి ఉండే సోపానం ఏమిటి? ఆప్షన్స్ 1 ప్రవేశ వ్యాసక్తులు, 2 వికాస వ్యాసక్తులు, 3 ఉన్ముఖీకరణ వ్యాసక్తులు, 4 పర్యావసన వ్యాసక్తులు. సరైన సమాధానం ఆప్షన్ 4 పర్యావసన వ్యాసక్తులు. క్వశ్చన్ నెంబర్ 61 గణిత పరిమాణాలలో ఇవ్వబడిన స్టాక్ మార్కెట్ వివరాలు గణితం యొక్క ఈ విలువను ప్రతిబింబిస్తుంది. ఆప్షన్స్ 1 సన్నాహక, 2 సమాచారం, 3 సాంస్కృతిక, 4 నైతిక. సరైన సమాధానం ఆప్షన్ 2 సమాచారం. గణిత పరిమాణాలలో ఇవ్వబడిన స్టాక్ మార్కెట్ వివరాలు గణితం యొక్క సమాచార విలువను ప్రతిబింబిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 62 గణితాన్ని నేర్చుకోవడానికి భావనలు వరుసగా నిచ్చెన రూపంలో అమర్చబడతాయి. ఈ అమరిక క్రింది సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఆప్షన్స్ 1 అవిచ్ఛిన్నత, 2 సారూప్యత, 3 సంసర్గం, 4 అనుకరణ. సరైన సమాధానం ఆప్షన్ 1 అవిచ్ఛిన్నత. అవిచ్ఛిన్నత నియమం. సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 పిల్లలు జామితిలో వెనుకబడడానికి కారణం ఏమిటి? స్టేట్మెంట్ ఏ అంతరాళం యొక్క దృశ్యీకరణ చేసుకోలేకపోవడం, బి పేలవమైన అమూర్త ఆలోచన, సి పేలవమైన భాషా నైపుణ్యం, డి సంఖ్యాపరమైన నైపుణ్యాలు లేకపోవడం. ఇక్కడ సరైన స్టేట్మెంట్లు చూసినట్లయితే ఏ మరియు బి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. పిల్లలు జామితిలో వెనుకబడడానికి కారణం ఏ మరియు బి స్టేట్మెంట్ అంటే అంతరాళం యొక్క దృశ్యీకరణ చేసుకోకపోవడం, అదేవిధంగా పేలవమైన అమూర్త ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 64 బహుళ స్థాయి బోధన అంటే ఏమిటి? ఆప్షన్స్ 1 ఒకే సమయంలో వివిధ తరగతులకు బోధించడం, 2 తరగతిలో విభిన్న సామర్థ్యాలు గల పిల్లలు ఉన్నప్పటికీ సాధారణ బోధన చేయడం, 3 విభిన్న సామర్థ్యాలు గల పిల్లలకు వారి వారి సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని బోధించడం, 4 పూర్తి తరగతి బోధన. సరైన సమాధానం ఆప్షన్ 3 విభిన్న సామర్థ్యాలు గల పిల్లలకు వారి వారి సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని బోధించడమే బహుళ స్థాయి బోధన. క్వశ్చన్ నెంబర్ 65 గణిత బోధన కోసం ఎస్సీఈఆర్టీ సూచించిన పీరియడ్ పథకం ప్రకారం మాదిరి సమస్యలను సాధించే ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ 1 ఉపాధ్యాయుడు సాధించిన సమస్యను మరోసారి విద్యార్థులకు వివరించడం, 2 ఉపాధ్యాయుడు బోధించిన సమస్యను పోలిన మరొక సమస్యను విద్యార్థుల చేత సాధింపజేయడం, 3 పాఠ్యపుస్తకంలో ఉదాహరణగా ఇవ్వబడిన సమస్యకు సంబంధించిన సోపానాలను వివరించడం, 4 సమస్యను చదివి చెప్పడం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు బోధించిన సమస్యను పోలిన మరొక సమస్యను విద్యార్థుల చేత సాధింపజేయడమే ఎస్సీఆర్టీ సూచించిన పీరియడ్ పథకం ప్రకారం మాదిరి సమస్యలను సాధించే ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 66 క్రింది వాటిలో పిల్లలకు భిన్నాల భావనను బోధించడానికి ఏది అత్యంత సరైనది? ఆప్షన్స్ 1 జియోబోర్డ్, 2 గణాకార కడ్డీలు, 3 సంఖ్యా చార్టులు, 4 డామినో కార్డులు. సరైన సమాధానం ఆప్షన్ 2 గణాకార కడ్డీలు. క్వశ్చన్ నెంబర్ 67 వ్యవకరణం భావన తెలియని విద్యార్థి భాగాహారం భావనను అర్థం చేసుకోలేడు. ఇది గణితం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది. ఆప్షన్స్ 1 వేగం, 2 ఖచ్చితత్వం, 3 వరుస క్రమంపై ఆధారపడిన విషయం, 4 సరిచూసే స్వభావం. సరైన సమాధానం ఆప్షన్ 3 వరుస క్రమంపై ఆధారపడిన విషయం. క్వశ్చన్ నెంబర్ 68 విద్యార్థులు కత్తిరించిన కాగితాలను ఆకారాలను ఉపయోగించడం ద్వారా సజాతి భిన్నాల సంకలనాలను నేర్చుకున్నారు. అయితే ఇచ్చట ఉపయోగించిన బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ 1 ప్రయోగశాల పద్ధతి, 2 విశ్లేషణ పద్ధతి, 3 సంశ్లేషణ పద్ధతి, 4 నిగమన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రయోగశాల పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 69 నిష్పత్తి అనే భావన బోధించిన వెంటనే విద్యార్థులు ఎంత మేర నేర్చుకున్నారో నిర్ణయించుకోవడానికి చేసే మూల్యాంకనం ఏది? ఆప్షన్స్ 1 సంగ్రహణాత్మక, 2 నిర్మాణాత్మక, 3 ప్రాగుక్తిక, 4 లోప నిర్ధారణ. సరైన సమాధానం ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. నేర్చుకున్న వెంటనే ఎంత మేరకు నేర్చుకున్నారో నిర్ణయించుకోవడానికి చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 70 క్రింది వాటిలో తరగతి గది యందు ఉత్తమ గణిత ఉపాధ్యాయుని పాత్రలను గుర్తించండి. స్టేట్మెంట్స్ ఏ పూర్వ భావనల ఆధారంగా ప్రస్తుత భావనలను బోధించడం, బి భావనలపై అవగాహన కల్పించకుండానే విద్యార్థులతో అభ్యాసంలోని సమస్యలను చేయించడం, సి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించడం, డి బోధన అభ్యసన కృత్యాలను మూర్తం నుండి అమూర్తానికి కల్పించడం. ఇక్కడ సరైన స్టేట్మెంట్ చూసినట్లయితే ఏసిడి స్టేట్మెంట్లు సరైనవి, బి స్టేట్మెంట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 71 ఒక గణిత పాఠ్యపుస్తకానికి సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. స్టేట్మెంట్ 1 గణిత పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుల వినియోగం కోసం మాత్రమే ఉద్దేశించబడింది.
వ్యాఖ్య 2, ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ సరైన స్టేట్మెంట్ చూసినట్లయితే వాక్య 1 అసత్యం మరియు వాక్య 2 సత్యం. క్వశ్చన్ నెంబర్ 72, క్రింది వాటిలో వార్షిక పథక తయారీ యందు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి? ఆప్షన్స్ 1, ఉపాధ్యాయుల ఆర్జిత సెలవుల సంఖ్య, 2, పాఠశాల పని దినాల సంఖ్య, 3, పీరియడ్ పథక రచనలో అనుసరించాల్సిన సోపానాలు, 4, యూనిట్ పథక రచనలో అనుసరించవలసిన సోపానాలు. సరైన సమాధానం ఆప్షన్ 2, పాఠశాల పని దినాల సంఖ్య. వార్షిక పథక తయారీ యందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంది? పాఠశాల యొక్క పని దినాల సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 73, ఒక విద్యార్థి 5x + 9 = 24 సమీకరణాన్ని సాధించి x విలువను ప్రతిక్షేపించడం ద్వారా సమాధానం సరైనదని నిర్ధారించుకున్నాడు. ఇది గణితం యొక్క ఈ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆప్షన్స్ 1, వేగం, 2, వరుస క్రమంపై ఆధారపడిన విషయం, 3, సౌందర్య లక్షణం, 4, సరిచూసే స్వభావం. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4, సరిచూసే స్వభావం. క్వశ్చన్ నెంబర్ 74, సజాతి భిన్నాల సంకలనాన్ని బోధించడానికి మొదట కొన్ని ఉదాహరణలు ఇచ్చిన పిదప సజాతి భిన్నాలను సంకలనం చేయడానికి లవాలను కలిపి హారంను అలాగే ఉంచవలను అని సాధారణీకరిస్తే ఆ బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ 1, సంశ్లేషణ, 2, ప్రయోగశాల, 3, ఆగమన, 4, నిగమన. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3, ఆగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 75, ఒక తరగతి గది విషయంలో 6 నెలల చివర నిర్వహించే పరీక్ష ఈ మూల్యాంకనానికి ఉదాహరణ. ఆప్షన్స్ 1, నిర్మాణాత్మక, 2, సంగ్రహణాత్మక, 3, లోప నిర్ధారణ, 4, సమగ్ర. ఫ్రెండ్స్ మనందరికి తెలిసింది సరైన సమాధానం SA 1, సంగ్రహణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 76, క్రింది వాటిలో తరగతి గది బోధన యందు ఉత్తమ గణిత ఉపాధ్యాయుని పాత్రలు కాని వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, బోధనాభ్యసనలో వైయక్తిక భేదాలను విస్మరించడం, బి, భావనలపై అవగాహన కల్పించిన తర్వాతనే విద్యార్థులతో సమస్యలను చేయించడం, సి, పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కావడం, డి, ప్రస్తుత భావనలను పూర్వ భావనల ఆధారంగా బోధించడం. ఇక్కడ సరైన స్టేట్మెంట్ ఏసీ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 77, ఒక గణిత పాఠ్యపుస్తకానికి సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. వాక్య 1, గణిత పాఠ్యపుస్తకం ఒక నమ్మకమైన బోధనోపకరణం. వాక్య 2, ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం విద్యార్థులలో స్వయం అభ్యసన అలవాట్లను అభివృద్ధి పరుస్తుంది. ఇక్కడ సరైన సమాధానం 2 వాక్యాలు సత్యం, అంటే పై 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 78, క్రింది వాటిలో ఒక యూనిట్ పథక రచనకు సంబంధించినది. ఆప్షన్స్ 1, నిర్ణీత సమయంలో యూనిట్ని పూర్తి చేయవచ్చు, 2, ఆ యూనిట్ యొక్క బోధనా లక్ష్యాలను సాధించవచ్చు, 3, ఒక విద్యా సంవత్సరానికి అవసరమైన మొత్తం గణిత బోధనాభ్యసన సామాగ్రిని సమకూర్చుకోవచ్చు, 4, ఒక యూనిట్కి సంబంధించిన పాఠ్యాంశాలను ఒక వరుస క్రమంలో బోధించవచ్చు. సరైన సమాధానం కానిదని అడిగాడు కాబట్టి ఒక విద్యా సంవత్సరానికి అవసరమైన మొత్తం గణిత బోధనాభ్యసన సామాగ్రిని సమకూర్చుకోవచ్చు అనేది యూనిట్ పథక రచనకు సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 79, గణిత ఉపాధ్యాయుడు నిజ జీవిత ఉదాహరణలను బోధనా వనరులుగా ఎందుకు ఉపయోగిస్తాడు? ఆప్షన్స్ 1, సమస్యల పరిష్కారంలో విద్యార్థుల నిమగ్నతను తగ్గించడం కోసం, 2, గణితంలోని సైద్ధాంతిక అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడం కోసం, 3, గణిత అమూర్త భావనలను సరళీకృతం చేయడానికి, 4, గణిత సమస్యలపై విమర్శనాత్మక ఆలోచనలను నివారించడానికి. సరైన సమాధానం ఆప్షన్ 3, గణిత అమూర్త భావనలను సరళీకృతం చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 80, గణిత బోధనా ప్రణాళికలో నిర్మాణాత్మక మదింపు సాధనానికి ఇది ఒక ఉదాహరణ. ఆప్షన్స్ 1, ఒక విద్యాస్థాయిలో నిర్వహించబడే తుది పరీక్ష, 2, గణిత అభ్యసనంలో నిర్వహించబడే లోప నిర్ధారణ పరీక్ష, 3, తరగతి గదిలో నిర్వహించబడే గణిత క్విజులు, 4, ఒక విద్యాస్థాయిలో నిర్వహించబడే ప్రామాణిక పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 3, తరగతి గదిలో నిర్వహించబడే గణిత క్విజులు. క్వశ్చన్ నెంబర్ 81, గణిత శాస్త్రం ఒక నిగమన వివేచనగా పరిగణించబడడానికి ఇది కారణం. ఆప్షన్స్ 1, ఇది ఆచరణాత్మక అనువర్తనాలపై మాత్రమే దృష్టి పెడుతుంది, 2, ఇది సాధారణీకరించిన సూత్రాల నుండి నిర్దిష్ట ఫలితాలను రాబడుతుంది, 3, ఇది పరిశీలనలు మరియు ప్రయోగాలపై ఆధారపడుతుంది, 4, ఇది యత్నదోష పద్ధతులపై ఆధారపడుతుంది. ఇక్కడ సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 2, ఇది సాధారణీకరించిన సూత్రాల నుండి నిర్దిష్ట ఫలితాలను రాబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 82, గణితం నేర్చుకునేవారు సాధించవలసిన విద్యా ప్రమాణం కానిది ఏది? కానిది అని అడిగాడు ఇక్కడ కాబట్టి
ఆప్షన్స్ 1 పోటీతత్వం, 2 సమస్య సాధన, 3 దృశ్యీకరణ, 4 అనుసంధానం. సరైన సమాధానం ఆప్షన్ 1 పోటీతత్వం. ఇది విద్యా ప్రమాణం కాదు. క్వశ్చన్ నెంబర్ 83 పాఠ్యపథక రచనలో హెర్బార్టియన్ దశల వరుస క్రమం. ఫ్రెండ్స్ ఇది మీ అందరికి తెలిసే. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 సన్నాహము, విషయ విశదీకరణము, సంసర్గము, సాధారణీకరణము, అన్వయం మరియు పునర్విమర్శ. ఇవి హెర్బార్టియన్ సోపానాలు. క్వశ్చన్ నెంబర్ 84 విద్యార్థుల స్వీయ అభ్యసన సామాగ్రిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ జియోబోర్డ్, బి భిన్నాల చట్టం, సి డామినో కార్డులు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఏబిసి ఇవన్నీ కూడా విద్యార్థుల స్వీయ అభ్యసన సామాగ్రి. క్వశ్చన్ నెంబర్ 85 పిల్లలలో గణిత భావనలు ఏర్పడడానికి సంబంధించిన క్రింది జతలను చదవండి. స్టేట్మెంట్ ఏ విద్యార్థి ఒక త్రిభుజ పటాన్ని చూసి దాని లక్షణాల ఆధారంగా మానసిక చిత్రాన్ని ఏర్పరచుకోవడం విచక్షణ. బి విద్యార్థి చతుర్భుజ భావనను అన్వయింపజేసి చతురస్రం, దీర్ఘచతురస్రం, ట్రెపిజియం అన్నీ కూడా చతుర్భుజాలే అని నిర్ధారణ చేసుకోవడం సాధారణీకరణం. స్టేట్మెంట్ సి ఇచ్చిన వివిధ రంగులు ఆకారాలు గల వస్తువుల నుండి గుండ్రం అనే సామాన్య లక్షణం ఆధారంగా విద్యార్థి వృత్తాకార వస్తువులను వేరు చేయడం అమూర్తీకరణం. ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానం బి మాత్రమే సరైనది. పిల్లలలో గణిత భావనలు ఏర్పడడానికి సంబంధించిన జత బి మాత్రమే సరైనది. అంటే విద్యార్థి చతుర్భుజ భావనను అన్వయింపజేసి చతురస్రము, దీర్ఘచతురస్రము, ట్రెపిజియం అన్నీ కూడా చతుర్భుజాలే అని నిర్ధారించుకోవడం అనేది ఏంది సాధారణీకరించడం. క్వశ్చన్ నెంబర్ 86 ఒక విద్యార్థి లాభ నష్టాల భావనను నిత్య జీవిత సందర్భంలో వినియోగించుకొనును అయినా ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి? ఆప్షన్స్ 1 సమస్య సాధన, 2 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, 3 వ్యక్తపరచడం, 4 అనుసంధానం. సరైన సమాధానం ఆప్షన్ 4 అనుసంధానం. క్వశ్చన్ నెంబర్ 87 క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ ఇది సంక్షిప్తమైన పద్ధతి, బి ఇది కాలాన్ని పొదుపు చేస్తుంది, సి ఇది అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది, డి ఈ పద్ధతి సాధారణ సమస్యలను వేగంగా సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సరైన సమాధానం ఏబిడి మాత్రమే. సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలేంది ఏబిడి అంటే ఇది సంక్షిప్తమైన పద్ధతి, ఇది కాలాన్ని పొదుపు చేస్తుంది, అదేవిధంగా ఈ పద్ధతి సాధారణ సమస్యలను వేగంగా సాధించడానికి ఉపయోగపడుతుంది. స్టేట్మెంట్ సి అనేది సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 88 గణిత బోధనలో అభ్యసన వనరులకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. వ్యాఖ్య 1 గణితంపై ఆసక్తి గల విద్యార్థులు గణిత క్లబ్బులో సభ్యులుగా ఉండి వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాఖ్య 2 దర్జీ, వడ్రంగి, తోటమాలి మొదలైన వారిని గణిత బోధనాభ్యసనలో మానవ వనరులుగా వినియోగించుకోవచ్చు. ఇక్కడ సరైన సమాధానం 2 వాక్యాలు కూడా సత్యం. వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 89 5 అభ్యసన నమూనాలోని క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లలో రిపీట్ కావడం అనేది జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్ ఏ నిమగ్నం కావడం ఎంగేజ్, స్టేట్మెంట్ బి వివరించడం ఎక్స్ప్లెయిన్, స్టేట్మెంట్ సి శోధించడం ఎక్స్ప్లోర్, స్టేట్మెంట్ డి మూల్యాంకనం చేయడం ఎవాల్యూట్, స్టేట్మెంట్ ఈ విశదీకరించడం ఎలాబరేట్. సరైన సమాధానం ఏసిబిఈడి. అంటే ఫస్ట్ ఏంది ఫ్రెండ్స్ ఏ అంటే ఎంగేజ్, తర్వాత సి ఎక్స్ప్లోర్, తర్వాత బి ఎక్స్ప్లెయిన్, తర్వాత ఈ ఎలాబరేట్, లాస్ట్కి ఏముంటుంది ఫ్రెండ్స్ మూల్యాంకనం చేయడం ఎవాల్యూట్. సరైన సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 90 క్రింది వాటిలో మదింపు చట్రంలోని ప్రధాన విభాగం కానిది ఏది? ఆప్షన్స్ 1 బోధన అభ్యసన వ్యూహాలు, 2 అభ్యసన సూచికలు, 3 మదింపు సాధనాలు, 4 సమీక్ష చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 1 బోధనాభ్యసన వ్యూహాలు. క్వశ్చన్ నెంబర్ 91 గణిత ప్రవచనాల నిరూపణలో ప్రామాణీకరణ ప్రక్రియలకు సంబంధించిన క్రింది జతలను చదవండి. స్టేట్మెంట్ ఏ ప్రధాన సంఖ్యలని బేస్ సంఖ్యలు అనే దానిని ఖండించడానికి 2 సరి ప్రధాన సంఖ్య అనే ప్రత్యుదాహరణ ఇవ్వడం అనియత నిరూపణ. స్టేట్మెంట్ బి 0,1ల మధ్య అనంతమైన సంఖ్యలుంటాయి అని తెలిసిన విద్యార్థి 1,2ల మధ్య కూడా అనంతమైన సంఖ్యలుంటాయని పరికల్పన చేయడం అంతర్బుద్ధి నిరూపణ. స్టేట్మెంట్ సి విద్యార్థి పైథాగరస్ సిద్ధాంత నిరూపణకు సంబంధించిన పటాన్ని పరిశీలించి a² + b² = c² అని చెప్పును. ఇది నియత నిరూపణ. ఇక్కడ సరైన జతలను ఎన్నుకోండి.
సరైన జతలు, ఏ మరియు బి మాత్రమే సరైన జతలు. క్వశ్చన్ నెంబర్ 92. ఒక విద్యార్థి అకరణీయ సంఖ్యలు భిన్నాల మధ్య గల భేదాలను చెప్పగలడు అయినా ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంది? ఆప్షన్స్ 1 సమస్య సాధన, 2 అనుసంధానం, 3 వ్యక్తపరచడం, 4 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 4 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. క్వశ్చన్ నెంబర్ 93. క్రింది వాటిలో ఆగమన పద్ధతిని ఉపయోగించడానికి మిక్కిలి అనువైన సందర్భాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ సూత్రాలను ఉత్పాదించడం, బి నియమాలను రూపొందించడం, సి సమస్యా సాధనలో సూత్రాన్ని ఉపయోగించడానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు, డి సూత్రం లేదా నియమం ఏ విధంగా ఉత్పన్నమయ్యిందనే దానికి ప్రాధాన్యత లేనప్పుడు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఏ మరియు బి 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 94. గణిత బోధనలో అభ్యసన వనరులకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. వాక్య 1 తరగతి గదిలో చెప్పిన అంశాన్ని వీలైనన్నిసార్లు చదువుకొని దానిని పునశ్చరణ చేసుకోవడానికి గణిత గ్రంథాలయం ఉపయోగపడుతుంది. వాక్య 2 పాఠశాలలో గణిత ప్రయోగశాల లేకపోతే కొన్ని అంశాలను బోధించడం చాలా కష్టం. సరైన సమాధానం 2 వాక్యాలు కూడా సత్యమే. క్వశ్చన్ నెంబర్ 95. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సూచించిన పీరియడ్ పథకంలోని ఒక సోపానమైన మాదిరి సమస్య సాధనలో ఉపాధ్యాయుడు చేయునది. ఆప్షన్స్ 1 నల్లబల్లపై సాధింపజేసిన సమస్య లాంటిదే మరొక సమస్యను ఉపాధ్యాయుడు స్వయంగా సాధిస్తాడు. 2 పాఠ్యపుస్తకంలో సాధించబడిన మాదిరి సమస్యను చూసి కాపీ చేయమని పిల్లలకు చెబుతాడు. 3 ఒక మాదిరి సమస్యను ఇంటి పనిగా ఇచ్చి దానిని సాధించుకుని రమ్మని పిల్లలకు చెబుతాడు. డి 4 నల్లబల్లపై సాధింపజేసిన సమస్య లాంటిదే మరొక సమస్యను రాసి పిల్లలతో వారి నోటు పుస్తకాలలో వ్యక్తిగతంగా సాధింపజేస్తాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 నల్లబల్లపై సాధింపజేసిన సమస్య లాంటిదే మరొక సమస్యను రాసి పిల్లలతో వారి నోటు పుస్తకాలలో వ్యక్తిగతంగా సాధింపజేస్తాడు. ఇది మాదిరి సమస్య సాధనలో ఉపాధ్యాయుడు చేయనది. క్వశ్చన్ నెంబర్ 96. ఈ క్రింది మూల్యాంకన రకాలను వాటి ఉద్దేశంతో జతపరచండి. ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక, లోప నిర్ధారణ మరియు ప్రాగుక్తిక మూల్యాంకనాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 A3 అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము భిన్నాల సంకలనం బోధించే సమయంలో విద్యార్థుల అభ్యసన ప్రగతిని మదింపు చేయడం. B4 అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం దేన్ని సూచిస్తుంది? ఒక సంవత్సరం తర్వాత గణితంలో విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవడం. C2 అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం భిన్నాల సంకలనం చేయడానికి విద్యార్థులలో ఏ భావనలు లేవో తెలుసుకోవడం. D1 ప్రాగుక్తిక మూల్యాంకనం అంటే గణిత నైపుణ్యాలను అంచనా వేసి విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో రాణించగలడో చెప్పడం. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 97. వివిధ ఆకారాలు గల వస్తువులను వర్గీకరణ చేసిన ప్రాతిపదికను విద్యార్థులు తెలిపినట్లయితే అది SCERT తెలంగాణ సూచించిన క్రింది గణిత విద్యా ప్రమాణానికి వర్తిస్తుంది. ఆప్షన్స్ 1 సమస్య సాధన, 2 కారణాలు తెలపడం, నిరూపణ చేయడం, 3 వ్యక్తపరచడం, 4 అనుసంధానించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 కారణాలు తెలపడం మరియు నిరూపణ చేయడం. క్వశ్చన్ నెంబర్ 98. గణిత అభ్యసనలో మూర్త భావన నుండి అమూర్త భావన కలిగించడానికి ELPS పద్ధతిలో సోపానాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ అనుభవాలను సొంత మాటల్లో వ్యక్తపరచడం, బి వ్యక్తపరిచిన లేదా వివరించిన దానిని పట రూపంలో చూపడం, సి అనుభవాలను సాధారణీకరించి గుర్తులు సంఖ్యల రూపంలో సూచించడం, డి భౌతికంగా కనిపించిన వస్తువులతో వివిధ అనుభవాలను కలిగించడం. సరైన వరుస క్రమం DABC. క్వశ్చన్ నెంబర్ 99. పిల్లలందరూ ఒకేలాగా నేర్చుకోరు, ఒకే వేగంతో నేర్చుకోరు. మరి ఉపాధ్యాయుడిగా ఈ సమస్యను పరిష్కరించ వీలయ్యే ఉత్తమ విధానాలు. స్టేట్మెంట్ ఏ వైయక్తిక భేదాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యక్తిగత బోధన అభ్యసన ప్రణాళికలు రూపొందించుకోవడం. స్టేట్మెంట్ బి అందరూ సమానమైన దృష్టితో మొత్తం తరగతికి ఒకే రకమైన బోధన అభ్యసన అనుభవాలను కలిగించడం. స్టేట్మెంట్ సి పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని సమీక్షించిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టడం. స్టేట్మెంట్ డి పిల్లలందరికీ ఒకే రకమైన నియోజనములు మరియు ప్రాజెక్టులు ఇవ్వడం. ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే AC మాత్రమే సరైన స్టేట్మెంట్లు. క్వశ్చన్ నెంబర్ 100. గణిత బోధనలో ఆగమన బోధనా పద్ధతి క్రింది సందర్భాలలో ఉపయోగించడం అత్యంత సముచితమైనది. స్టేట్మెంట్ ఏ ఉదాహరణల నుండి సూత్రీకరణ చేయడం, బి వరుస పరిశీలనల ద్వారా సాధారణీకరించడం, సి సమస్య సాధనకు సూత్రాన్ని వినియోగించడం,
డి నిర్దిష్ట అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడం. ఈ సూత్రాలను లేదా నియమాలను పరీక్షించడం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఏబిడి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. ఏబిడి. సి మరియు ఈ స్టేట్మెంట్లు ఆగమన బోధన పద్ధతికి సంబంధించినవి కావు. క్వశ్చన్ నెంబర్ 101. గణితంలో విద్యా ప్రణాళిక ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే ఆ ప్రణాళిక రూపొందించిన విధానం ఏది? స్టేట్మెంట్ ఏ విద్యార్థుల కీలక భావనలు అంశాలు పునఃసమీక్షించేందుకు వీలుగా పాఠ్య ప్రణాళిక అంతయు విస్తరించుంటాయి. బి విద్యార్థి ఒక తరగతి నుండి పై తరగతికి మారినప్పుడు అభ్యసించిన కీలక భావనలు సంక్లిష్టతతో ఉంటాయి. సి సరళమైన ఆలోచన నుండి సంక్లిష్టమైన ఆలోచనలను పెంపొందించడానికి జ్ఞానం యొక్క అనువర్తన పరిధి పెంపొందించేటట్లు అభ్యసనను కొనసాగించడానికి దోహదపడతాయి. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఇది సరిపిల విధానానికి సంబంధించినది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? సరిపిల విధానానికి సంబంధించినవి ఈ స్టేట్మెంట్లన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 102. గణిత బోధనాభ్యసనలో లోపాలను కనుగొనడంలో సహాయపడే మూల్యాంకనం ఏది? స్టేట్మెంట్ ఏ నిర్మాణాత్మక, బి సంగ్రహణాత్మక, సి లోప నిర్ధారణ, డి ఏదైనా విద్యా కార్యక్రమానికి ఎంపిక చేయడానికి. సరైన సమాధానం చూసినట్లయితే ఏసి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 103. విద్యార్థి దశాంశ భిన్నాల అవగాహనను వివిధ రకాల కులమానాలకు అన్వయిస్తూ దశాంశ రూపంలో సూచిస్తాడు. ఈ వాక్యం క్రింది విద్యా లక్ష్యాన్ని సూచిస్తుంది. ఆప్షన్స్ 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగం, 4 నైపుణ్యం. సరైన సమాధానం ఆప్షన్ 3 వినియోగం. క్వశ్చన్ నెంబర్ 104. పిన్న వయసులో పిల్లలు సంఖ్యలను సంజ్ఞలతో సూచించడం నేర్చుకుంటే ఈ దశలో విద్యార్థి అభ్యసన జరిగే తీరు. ఆప్షన్స్ 1 భావనలు మూర్త రూపంలో, 2 భావనలు అమూర్త రూపంలో, 3 లెక్కించే ప్రక్రియ, 4 సంఖ్యలతో పరిక్రియలు. సరైన సమాధానం ఆప్షన్ 2 భావనలు మూర్త రూపంలో. క్వశ్చన్ నెంబర్ 105. పైథాగరస్ కంటే ముందే పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్స్ 1 ఆర్యభట్ట, 2 బౌద్ధాయన, 3 భాస్కరాచార్య, 2 4 శ్రీనివాస రామానుజన్. సరైన సమాధానం ఆప్షన్ 2 బౌద్ధాయన. క్వశ్చన్ నెంబర్ 106. క్రింది వాటిలో గణిత శాస్త్రానికి వర్తించని అంశాలు. స్టేట్మెంట్ ఏ గణితం అనేది సంఖ్యలు మరియు అంతరాలకు సంబంధించిన శాస్త్రము, బి తర్కం ద్వారా ఫలితాలను రాబట్టే శాస్త్రం, సి గణన శాస్త్రం, డి దృగ్విషయాలను అవగాహన చేసుకోవడానికి కేవలం అనుభావిక పరిశీలనపై ఆధారపడుతుంది, ఈ తార్కిక వివేచన ద్వారా సాధారణీకరణ చేయడం. సరైన సమాధానం డి మాత్రమే. ఫ్రెండ్స్ గణిత శాస్త్రానికి వర్తించని అంశం ఇందులో డి మాత్రమే. అంటే దృగ్విషయాలను అవగాహన చేసుకోవడానికి కేవలం అనుభావిక పరిశీలనపై ఆధారపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 107. గణితంలో పరీక్ష నిర్వహణ తర్వాత ఈ క్రింది చర్యలు చేపడితే అభ్యాసకుని బలాలు లోపాలను బాగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. స్టేట్మెంట్ ఏ పరీక్షలో విద్యార్థి సాధించిన మొత్తం మార్కులు లేదా గ్రేడ్లను చూచాయగా చూడడం, బి అభ్యాసకుడి సమాధాన పత్రాన్ని చూచాయగా చూడడం, సి విద్యార్థి వారీగా ప్రశ్నల వారీ జవాబులను విశ్లేషణ చేయడం, డి పరీక్షలో విద్యార్థులందరూ సాధించిన మొత్తం మార్కులు లేదా గ్రేడ్ల విశ్లేషణ చేయడం, ఈ విషయాంశాల వారీగా విద్యార్థుల జవాబులను విశ్లేషణ చేయడం. ఇక్కడ సరైన సమాధానం ఫ్రెండ్స్ సిడిఈ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 198. క్రింది వాటిలో పాఠశాల స్థాయిలో గణిత పాఠ్యపుస్తకం యొక్క మంచి లక్షణం కానిది. స్టేట్మెంట్ ఏ విద్యార్థుల వయసుకు తగినట్లు విషయాన్ని తెలియజేయడం, బి గణిత పాఠ్య ప్రణాళిక లక్ష్యాలను ప్రతిబింబించడం, సి సరైన ఆసక్తికరమైన దృష్టాంతాలను కలిగి ఉండడం, డి ఉదాహరణలు సాధించిన సమస్యలను ఎక్కువగా ఇవ్వడం, అభ్యాసం కోసం ఇచ్చే సమస్యలు కొన్ని ఇవ్వడం. ఈ విద్యార్థులలో స్వీయ అధ్యయనాన్ని మరియు స్వతంత్రంగా పనిచేయడాన్ని ప్రోత్సహించడం. ఇక్కడ సరైన సమాధానం డి మాత్రమే. లక్షణం కానిదని అడిగాడు కాబట్టి డి మాత్రమే. అంటే ఉదాహరణలుగా సాధించిన సమస్యలు ఎక్కువగా ఇవ్వడం, అభ్యాసం కోసం ఇచ్చే సమస్యలు కొన్ని ఇవ్వడం అనేది లక్షణం కాదు. క్వశ్చన్ నెంబర్ 109. క్రింది వాటిలో ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి గణితంలో విషయ పరివర్తనకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ ప్రాథమిక స్థాయి పూర్తయ్యే నాటికి సాధించిన గణిత సామర్థ్యాలు ప్రాథమికోన్నత స్థాయికి పూర్వభావనలు అవుతాయి, బి గణిత విషయ విస్తృతి పెరుగుతుంది, గణిత విషయ విస్తృతి పెరుగుతుంది, సి గణిత భావనల అమృత స్థాయి తగ్గుతుంది, డి ప్రాథమిక స్థాయిలో అభ్యసించిన అంకగణిత భావనల ఆధారంగా ప్రాథమికోన్నత స్థాయిలో బీజగణిత పరిచయం చేయబడుతుంది. ఇక్కడ సరైన స్టేట్మెంట్ ఫ్రెండ్స్ ఏబిడి మాత్రమే. సి అనేది సరైన స్టేట్మెంట్ కాదు.
క్వశ్చన్ నెంబర్ 110 ఒక విద్యార్థి ఇచ్చిన భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయగలిగాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంది ఇక్కడ? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. సరైన సమాధానం ఆప్షన్ 2 అవగాహన. అవగాహన. క్వశ్చన్ నెంబర్ 111 ప్రాజెక్టు పద్ధతిలోని క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. ఫ్రెండ్స్, ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలు మీ అందరికీ తెలిసే. ఇక్కడ సరైన సమాధానం ఏంది? BFADCE. అంటే ఫస్ట్ ఏది ఫ్రెండ్స్? పరిస్థితులను కల్పించడం ఫస్ట్. సెకండ్ వన్ ప్రాజెక్టును ఎంచుకొని ఉద్దేశాన్ని వివరించడం. థర్డ్ వన్ ప్రాజెక్టు యొక్క వ్యూహరచన. ఫోర్త్ వన్ ప్రాజెక్టును అమలుపరచడం. ఫిఫ్త్ వన్ ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం. సిక్స్త్ వన్ ప్రాజెక్టు నివేదికను రూపొందించడం. క్వశ్చన్ నెంబర్ 112 గణిత బోధనాభ్యాసన పరికరాలు వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి. స్టేట్మెంట్ ఏ గ్రిడ్ పేపర్తో గుణిజాలు, కారణాంకాలు లాంటి భావనలను చూపవచ్చు. స్టేట్మెంట్ బి జియో బోర్డుతో సమాంతర రేఖలు, ఖండన రేఖలను చూపవచ్చు. స్టేట్మెంట్ సి పెగ్గు బోర్డుతో సజాతి భిన్నాల సంకలనాన్ని చూపవచ్చు. డి సంఖ్యారేఖతో పూర్ణ సంఖ్యలు, వాటి సంకలన వ్యవకలన ప్రక్రియలను ప్రదర్శించవచ్చు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఫ్రెండ్స్ ABD ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 113 గణిత బోధనలో ప్రణాళికలకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. వాక్య 1 వార్షిక ప్రణాళిక రచనలో ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి పట్టే పీరియడ్ల సంఖ్యలను దృష్టిలో పెట్టుకోవాలి. వాక్య 2లో ఒక యూనిట్ యొక్క పథక రచన వల్ల ఆ విద్యా సంవత్సరానికి మొత్తానికి అవసరమైన బోధనాభ్యాసన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవచ్చు. సరైన సమాధానం వాక్య 1 సత్యం, వాక్య 2 అసత్యం. క్వశ్చన్ నెంబర్ 114 పాఠ్యాంశాలతో పాటు గణిత క్లబ్, గణిత సంఘ కార్యకలాపాలలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మదింపు చేసే మూల్యాంకనం ఏది? ఆప్షన్స్ 1 సంగ్రహణాత్మక, 2 లోప నిర్ధారణ, 3 ప్రాగుక్తిక, 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 115 ఆటగాని పనితీరును విశ్లేషణ చేయడం కోసం సాధారణంగా ఈ గణిత విభాగంలోని అంశాలను ఉపయోగిస్తారు. ఆప్షన్స్ 1 గణాంక శాస్త్రం, 2 కరణ గణితం, 3 జామితి, 4 త్రికోణమితి. సరైన సమాధానం ఆప్షన్ 1 గణాంక శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 116 క్రింది వాటిలో గణితం నందు అనియత రూపంలో విద్యార్థుల అభ్యసన జరగడానికి దోహదపడే మార్గాలను గుర్తించండి. స్టేట్మెంట్స్ ఏ గణిత స్టేట్మెంట్ ఏ తరగతి గదిలోని గణిత కార్నర్, బి గణిత క్లబ్, సి పాఠ్యపుస్తకం, డి తరగతి పాఠ్యబోధన, ఈ చుట్టూ ఉన్న పరిసరాలతో గణితాన్ని అన్వేషించడం. సరైన సమాధానం ఆప్షన్ 1 ABE మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 117 ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతము భావనను నిత్య జీవిత సందర్భాలలో వినియోగించును అయినా ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏది? ఆప్షన్స్ 1 కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, 2 వ్యక్తపరచడం, 3 అనుసంధానించడం, 4 ప్రాతినిధ్యపరచడం. సరైన సమాధానం ఆప్షన్ 3 అనుసంధానించడం. క్వశ్చన్ నెంబర్ 118 ఉత్తమ గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ లక్ష్యం వైపు నడిపించాలి. ఆప్షన్స్ 1 గణిత వాస్తవాలను గుర్తుంచుకోవడం, 2 నల్లబల్లపై మాత్రమే సమస్యలను పరిష్కరించడం, 3 గణిత గణనలను మాత్రమే పరిపూర్ణం చేయడం, 4 సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం. ఫ్రెండ్స్, ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం. క్వశ్చన్ నెంబర్ 119 ఈ క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలను గుర్తించండి. విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలను గుర్తించండి. స్టేట్మెంట్స్ ఏ ఇది దత్తాంశం నుండి సారాంశానికి కొనసాగుతుంది. స్టేట్మెంట్ బి ఇది సారాంశం నుండి దత్తాంశానికి కొనసాగుతుంది. స్టేట్మెంట్ సి సమస్య సాధనలో ప్రతి సోపానానికి కారణం తెలుపుతుంది. స్టేట్మెంట్ డి దీనిలో వివిధ అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 బి మరియు సి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 120 హెర్బార్టియన్ పద్ధతిని అనుసరించి పీరియడ్ పథకం రాసేటప్పుడు పాటించే క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. సరైన సమాధానం ఆప్షన్ 1 ACFBDE. ఫస్ట్ సన్నాహం, తర్వాత సమర్పణ, తర్వాత సంసర్గం, తర్వాత సాధారణీకరణం, ఆ తర్వాత అన్వయం, ఆ తర్వాత పునర్విమర్శ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంతకుముందు అన్ని ఎగ్జామ్లలో అడిగిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్లను మనమైతే చూసాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఎక్కడైనా మిస్టేక్స్ కానీ అయి ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.